నమస్కారం. చూడండి, కొన్నిసార్లు జీవితంలో చాలా పెద్ద పెద్ద పాఠాలు ఎక్కడో ఉండవు, చాలా సింపుల్ సంభాషణల్లోనే దొరుకుతాయి. ఈ రోజు మనం అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నే చూద్దాం. మన జీవితంలో వచ్చే ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చెయ్యాలో తెలుసుకోవడానికి క్రికెట్ కంటే మంచుదాహరణ ఏముంటుంది చెప్పండి. రండి చూద్దాం. సరే, మరి ఈ విషయం గురించి లోతుగా తెలుసుకోవాలంటే రండి ఒక చిన్న ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఊహించుకోండి, ఒక బ్యాటర్ క్రీజ్లో ఉన్నారు. అప్పుడే బౌలర్ పరిగెత్తుకొచ్చి స్ట్రేట్గా ఒక ఫుల్ టాస్ బంతి విసిరాడు. అప్పుడు ఆ బ్యాటర్ ఏం చేస్తారు? ఇంకేముంది, బలంగా కొడతారు. సమాధానం చాలా క్లియర్ కదా. అలాంటి గోల్డెన్ ఛాన్స్ని ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి? ఫుల్ పవర్తో బాది బౌండరీ దాటించేస్తారు. నిజానికి మన జీవితంలో వచ్చే అవకాశాలు కూడా ఇలాంటివే. వాటిని గట్టిగా పట్టుకోవాలి, అస్సలు వదలకూడదు. సరే, అది ఫుల్ టాస్ సంగతి. మరిప్పుడు ఇంకో సిచ్యువేషన్ చూద్దాం. బౌలర్ ఒక పర్ఫెక్ట్ హాఫ్ వాలీ వేశాడనుకోండి. ఇది ఫుల్ టాస్ అంత ఈజీ అయితే కాదు, కానీ ఇది కూడా ఒక మంచి అవకాశమే. మరి దీనికెలా రియాక్ట్ అవ్వాలి? రైట్, డ్రైవ్ చేస్తారు. అదొక క్లాసిక్ క్రికెటింగ్ షాట్ కదా. అంటే చూడండి, ప్రతి బంతికి దానికి తగ్గట్టే ఒక ఆట ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని బట్టి కరెక్ట్ పద్ధతిలో స్పందించడం, అదే కదా అసలు టెక్నిక్. ఓకే, ఇప్పుడు వరకు బానే ఉంది. కానీ ఇప్పుడు సీన్ కొంచెం మారుతుంది. ఒక అవుట్ స్వింగర్ పడింది అంటే బంతి వికెట్లకే దూరంగా వెళ్తోంది. ఇది ఒక రకంగా టెంప్ట్ చేసే బాల్. బ్యాటర్ని రెచ్చగొట్టి తప్పు చేసేలా చేస్తోంది. మరి ఇలాంటి ట్రిక్కీ బాల్ వచ్చినప్పుడేం చేయాలి? ఇక్కడే ఉంది అసలు విషయం. అసలైన తెలివి ఇక్కడే బయటపడుతుంది. కొన్నిసార్లు బెస్ట్ యాక్షన్ ఏంటో తెలుసా? ఏ యాక్షను తీసుకోకపోవడం. డేంజరస్ బాల్ని వదిలేయడం కూడా ఆటలో ఒక స్ట్రాటజీనే. ప్రతి బంతిని ఆడాల్సిన రూలేమీ లేదు. సరే, వదిలేయడం ఒక ఆప్షన్. కానీ ఇదిగోండి, ఇప్పుడు ఇంకో ఛాలెంజ్. ఒక మంచి ఇన్ స్వింగర్ అంటే బంతి వేగంగా వికెట్ల వైపు దూసుకొస్తోంది. ఇది అవుట్ స్వింగర్ కన్నా చాలా డేంజర్. దీన్ని వదిలేలేం, అలా అని కొట్టడానికి అంత ఈజీ కాదు. మరి అప్పుడేం చేయాలి? ఎగ్జాక్ట్లీ, డిఫెండ్ చేయాలి, రక్షించుకోవాలి. చూడండి, ప్రమాదం వచ్చినప్పుడు ప్రతిసారీ ఎదురుదాడి చేయడమే కరెక్ట్ కాదు. ముందు మనల్ని మనం కాపాడుకోవడం ముఖ్యం. వికెట్ని కాపాడుకోవాలి. ఎందుకంటే క్రీజ్లో నిలబడితేనే కదా ఆట ముందుకు సాగేది. అన్నీ చూశాం, కానీ ఇప్పుడొస్తోంది అసలైన పరీక్ష. బౌలర్ తన ఫుల్ పవర్తో, ఊహించని స్పీడ్తో తల మీదికి దూసుకొచ్చే ఒక భయంకరమైన బౌన్సర్ వేశాడు. దాన్ని కొట్టలేం, డిఫెండ్ చేయలేం, వదిలేయడానికి కుదరదు. ఇంకప్పుడు ఏం చేయాలి? సింపుల్, కిందకు వంగేయాలి, డక్ చెయ్యాలి, అంతే. సమాధానం చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇదే అత్యంత పవర్ఫుల్ స్ట్రాటజీ. ఆ బంతి కింద నుంచి తల వంచి తప్పుకోవాలి, దాని పూర్తిగా అవాయిడ్ చెయ్యాలి. దానితో ఫైట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ క్రికెట్ అనాలజీలో ఉన్న అస్సలు మెసేజ్ ఇదేనండి. మన లైఫ్ కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఇవన్నీ బౌలర్ విసిరే రకరకాల బంతుల్లాంటివే. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన జీవితంలో వచ్చే సమస్యల్ని కేవలం అడ్డంకులుగా చూడొద్దు. వాటిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాల్స్గా చూడాలి. కొన్ని బంతులు అంటే మనకొచ్చే అవకాశాలన్నమాట, వాటిని బలంగా కొట్టాలి. కొన్ని చిన్న చిన్న సవాళ్లని జాగ్రత్తగా ఆడాలి. కొన్ని ప్రమాదకరమైన వాటిని డిఫెండ్ చేసుకోవాలి. మరికొన్ని అంటే అనవసరమైన గొడవల్ని పూర్తిగా వదిలేయాలి. ఈ మాట చాలా ముఖ్యం. జీవితంలో అన్ని బంతులు కొట్టే విధంగా రావు. అంటే మన ముందుకొచ్చే ప్రతి సమస్యతో ఫైట్ చెయ్యాలి, ప్రతి ఛాలెంజ్ని గెలవాలి అనుకోవడం నిజం చెప్పాలంటే అది కరెక్ట్ కాదు. కొన్నిసార్లు వాటి నుంచి సైడ్ అయిపోవడమే స్మార్ట్ డిసిజన్. సరే, ఈ ఫిలాసఫీని మనం ఒక 4 సింపుల్ స్టెప్స్లో చూద్దాం. ఫస్ట్, కొన్ని సమస్యలు మన కంట్రోల్లో ఉండవు. అవి అన్ప్లేయబుల్ బౌన్సర్ల లాంటివని గుర్తించాలి. సెకండ్, ప్రతిదాన్ని ఎదుర్కోవాలనే రూలేం పెట్టుకోవద్దు. థర్డ్, కొన్నిసార్లు వాటి దారి నుంచి తప్పుకోవటమే బెస్ట్ స్ట్రాటజీ. అండ్ ఫైనలీ ఫోర్త్, ఒక బంతిని వదిలేస్తే గేమ్ అయిపోదు, ఆట కంటిన్యూ అవుతుందని నమ్మాలి. సో ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఇదే. గుడ్డిగా ప్రతి సమస్య మీదకి దూకేయడం కాదు, సిచ్యువేషన్ని అర్థం చేసుకుని ఆ బంతికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వడం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు తెలివిగా తప్పుకోవడమే అదే అతి పెద్ద గెలుపు. ఇంకో చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఒక కష్టమైన బంతిని వదిలేసినంత మాత్రాన గేమ్ అయిపోదు.
మనం క్రీజ్లో ఉన్నంతకాలం స్కోర్ బోర్డ్ నడుస్తూనే ఉంటుంది. ఆ ఒక్క బంతిని వదిలేసి నెక్స్ట్ బాల్ కోసం రెడీగా ఉండటమే ఇంపార్టెంట్. సరే, ఈ మొత్తం డిస్కషన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక ఆడలేని బౌన్సర్ వచ్చుంటుంది. అంటే దాన్ని ఎదుర్కోలేక దాన్నుంచి తప్పించుకోవాల్సొచ్చిన సందర్భం. అలాంటి సందర్భమేది? మరి దానినుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఒక్కసారి ఆలోచించండి.